ప్రభునందు ప్రియులారా, మనము రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకున్నాం. గత వారంలో ఒక సంగతిని ఆలోచన చేశాం. అదేమిటి అనంటే, ఏలియా చూపిన ధైర్యం. పర్వత ప్రాంతం మీద ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళి షోమ్రోనులో ఉన్న సంగతిని ఎరిగి రాజైన అహాబు ఎదుటికి వచ్చి, నేను ఎవరి సన్నిధిన నిలబడి ఉన్నానో అను మాటను తెలియపరిచి, బయలును గూర్చిన సంగతిని, బలిపీఠములను గూర్చిన పాపం, విగ్రహారాధన గూర్చినటువంటి సంగతిలో మునిగిపోయిన రాజుకు హెచ్చరికగా, ఈ సంవత్సరం మంచైనను వర్షమైనను పడదు అని ప్రకటించొచ్చారు. ధైర్య సాహసం చేసిన ఏలియా అని చూస్తాం. ధైర్యంతో శిఖరమెక్కిన ఏలియా ఇప్పుడు మరో ప్రాంతానికి తిరుగుతూ ఉన్నాడు. ఇది ఏ ప్రాంతం అని అంటే, పూర్తిగా పర్వతానికి వ్యతిరేక దిశ, అనగా లోయకు వెళుతున్నాడు. కెరీతు వాగు దగ్గరికి వెళుతున్నాడు. కెరీతు అను మాటకు అర్థం లోయ. లోయ అని దానికి పేరు. ఆ కెరీతులో వాగు ప్రవహిస్తూ ఉంది. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దాగుకోమన్నాడు ప్రభు. ధైర్యం కనపరిచిన వాడే దాగుకుంటున్నాడు. అవును, ధైర్యం కనపరచాల్సినప్పుడు కనపరచాలి, దాగుకోవలసినప్పుడు దాగుకోవాలి. దాగుకోవడం బలహీనత కాదు, దాగుకోవడం ఓడిపోయినట్టు కాదు, దాగుకోవడం చాతకానితనం అసలే కాదు. దేవుని మాట విని ఏ పని చేసినా అది గొప్పదే. ధైర్యంతో ప్రకటించమనినా గొప్పదే, వెళ్ళి దాక్కోమన్నా గొప్పదే. కాబట్టి ఈ లోయ అనుభవంలో ఏలియా వెళుతున్నాడు. పర్వత అనుభవంలోనికి వెళ్ళాడు, పౌరుషంగా ప్రకటించాడు, ఉన్న మాటను చెప్పాడు ధైర్యంగా. ఎదుటిన్నటువంటి వాడు భయంకరుడైనటువంటి రాజు అని తెలిసినప్పటికీ ధైర్యంతో ప్రకటించాడు. అది పర్వత అనుభవం. అయితే ఇప్పుడు దాగుకోమంటున్నాడు. ఇది లోయ అనుభవం. కొన్నిసార్లు మన జీవితాల్లో లోయ అనుభవానికి వెళ్ళాలి. పర్వతములు వస్తాయి, లోయలు వస్తాయి, సమభూములు వస్తాయి, కొండలు వస్తాయి, నదులు వస్తాయి, అరణ్యం వస్తుంది, ఎడారి వస్తుంది. కొన్నిసార్లు పూల వంటి బాట కూడా వస్తుంది. ఎల్లప్పుడూ పూల బాటనే ఉండదు, ఎల్లప్పుడూ పర్వతం మీదనే ఉండం, ఎల్లప్పుడూ లోయలోనే ఉండం. మనది ఈ లోకము కాదు, మనది పరదేశం. కాబట్టి ఆ లోకపు యాత్రలో ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. కాబట్టి కెరీతు అను మాటకు అర్థమైన లోయ అనుభవాన్ని ఏలియా పొందుతున్నాడు. ఇక్కడ చేసే పనేంటి? ప్రకటించడం లేదు. ఇక్కడ చేసే పనేంటి? సువార్త ప్రకటన లేదు, ప్రవచన ప్రకటన లేదు. ఇక్కడ చేసే పని మౌనం. మౌనం. చాలాసార్లు అతి క్లిష్టమైన కష్టమైన పని ఏంటో తెలుసా? మౌనంగా ఉంటాం. ఒక గంట సేపు మౌనంగా ఉండాలంటే చాలా కష్టం. ఏం మాట్లాడకుండా ఒక గంట సేపు ఉండాలంటే చాలా కష్టం. మాట్లాడమంటే 3 గంటలైనా మాట్లాడతాం. కాబట్టి మౌనం చాలా కష్టం. మౌనం చాలా కష్టం. మౌనం యొక్క కెపాసిటీ, మౌనం యొక్క గంభీరత మన ప్రభు నిరూపించాడు. కొరడాలతో కొడుతున్న మౌనం, దుర్భాషలాడుతున్న మౌనం, నీచపు మాటల చేత దూషిస్తున్న మౌనం,
బల్లెపు పోటు పొడిచిన మౌనం, మారు మాట్లాడనేటువంటి మౌనం. ఆ ప్రభు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు అని చూస్తూ ఉంది. మౌనం చాలా కష్టం. ఏలియా ఏం చేశాడు? కెరూతు వాగు దగ్గరికి వెళ్ళి అని అంటే ఏమీ చేయలా. కెరూతు వాగు అనుభవంలో నువ్వు ఏమీ చేయనటువంటి పరిస్థితి. అంతే, ఏమీ చేయకూడదు, చేయాల్సిన అవసరం లేదు. ప్రభువే దాగుకోమన్నాడు, ప్రభువే వెళ్ళమన్నాడు, వెళ్ళాలంతే. ఇంకో మాట చెప్పాలంటే మంచి రెస్ట్ ప్లేసే, రెస్ట్ టైం మన జీవితాల్లో. కొన్నిసార్లు రెస్ట్ తీసుకోమంటే తీసుకోవాలి, కష్టపడవు. కాబట్టి లోయ అనుభవాన్ని ఏలియా పొందుతున్నాడు. చాలా లోయలు ఉన్నాయండి దైవ గ్రంథంలో, చాలా లోయలు ఉన్నాయి. ఆది కాండంలో మనం ఒక లోయ దగ్గరికి వెళ్దాం. చూడండి, 26వ అధ్యాయం. ఒక 3 లోయ అనుభవాలు మనం చూసుకొని ఈ పాఠ భాగాన్ని ముగించుకుందాం. దైవ గ్రంథంలో చాలా లోయలు ఉన్నాయి. ఆ లోయలలో ఒక లోయ 26వ అధ్యాయం, ఆది కాండం 26వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. 26వ అధ్యాయం 17వ వచనం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని అక్కడ నివసించను. ఏమి లోయ ఇది? గెరారు లోయ. అక్కడ గుడారము వేశాడు. గెరారు అనగా నీటి కుండలు అని అర్థం. నీటి కుండల దగ్గరికి, నీరు కలిగిన ప్రాంతం అని. అయితే అక్కడ ఏం చేశాడు అనుభవాన్ని మనం చూద్దాం. అక్కడ ఏం చేశాడు? గుడారము వేసుకొని నివసించాడు. అంతకుముందు ఇస్సాకు ఎక్కడున్నాడో చూడండి. 15వ వచనం లేదా 16వ వచనాన్ని చదువుకున్నాం. 16. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, అబీమెలెకు దగ్గర నుంచి అక్కడ అంతకంతకు గొప్పవాడవుట చూసి, క్రమక్రమముగా అభివృద్ధి పొందుచున్నవాడైనటువంటి సంగతిని చూసి, ఇప్పుడు అభివృద్ధి కలిగినటువంటి ఆ ఇస్సాకు 12వ వచనం 13వ వచనంలో చూస్తే అతడు మిక్కిలిగా గొప్పవాడైన, మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు అతనికి గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడి. కొన్నిసార్లు లోకమందు ఉన్నత స్థలముల యందు అసూయలు కలుగుతుంటాయి మన మీద. అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు, హెచ్చింపబడుతూ ఉన్నప్పుడు, డెవలప్ అవుతూ ఉన్నప్పుడు అసూయలు కలుగుతుంటాయి. ఆ ప్రాంతంలో నుంచి ఇప్పుడు ఇస్సాకు లోయ అనుభవానికి వెళ్తున్నాడు. ఇది గెరారు లోయ అని చూస్తూ వారి నుంచి దూరమై, అసూయ నుంచి దూరమై సమాధానములోనికి వెళ్ళి అక్కడ గుడారము వేసుకొని నివసిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో అసూయతో కొట్లాడొద్దండి, అసూయతో జగడమొద్దు, అసూయతో ఎదురుపడకూడదు. దాన్ని వదిలే దూరంగా రావాలి. ఇది లోయ అనుభవం. నీ జీవితంలో మౌనంలోనికి వచ్చేయి, లోయలోనికి వచ్చేయి, అక్కడ గుడారం వేసుకొని నివసించు. అభివృద్ధి పొందిన స్థలాల నుంచి విడిచిపెట్టు. ఇది లోయ అయినా పర్లేదు, ప్రభు పిలుస్తున్నప్పుడు రా. లోయ అనుభవం కావాలి. గెరారు లోయ. ఎన్ని లోయలు ఉన్నాయో దైవ గ్రంథంలో. అవేను లోయ ఉంది, మక్తేషు లోయ ఉంది, యెహోషాపాతు లోయ ఉంది, బాకా లోయ ఉంది, సుక్కోతు లోయ ఉంది, మెగిద్దోలోను లోయ ఉంది, గాదు లోయ, బెరాకా లోయ, ఇలాగూ రకరకాల లోయలు. అర్నోను లోయ, ఎరికో లోయ, ఆకోరు లోయ, లెబనాను లోయ, హిన్నోము లోయ. దైవ గ్రంథంలో లోయల పరంపరలు ఎన్నో ఉన్నాయి. డజన్స్ ఆఫ్ వ్యాలీస్ ఆర్ దేర్. అయితే గెరారు లోయ అనుభవాన్ని నీ జీవితంలో పొందుకోవాలి. చాలాసార్లు మన జీవితాల్లో ఇతరులతో సమాధానము లేకుండా,
ఇతరులతో విభేదము కలిగి అసూయపడుతూ అక్కడిని కాలం గడపడం కంటే వాళ్ళతో వ్యతిరేకిస్తూ వాళ్ళతో పోరాడుతూ అక్కడే ఉండటం కంటే ఇదిగో దూరం రావడం చాలా మంచిది. దూరం రావడం చాలా మంచిది. వచ్చి సమాధానంతో బ్రతకాలి. సమాధానపు గుడారం వేశాడు. ఈ లోయలో అతడు వేసిన సంగతి ఏమిటి, అతడు చేసిన సంగతి ఏమిటంటే అతడు గుడారం వేశాడు. ఇది రావాలని జీవితం. దైవ గ్రంథంలో కొన్ని 2 గుడారాలు ఇలాగున్నాయి. కీర్తనల గ్రంథం 118లో ఓ మాటను చదువుకుందాం చూడండి. కీర్తనల గ్రంథం 118 15వ వచనాన్ని చదువుతున్నాం. 118:15 నీతిమంతుల గుడారములలో రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదము వినబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇస్సాకు గుడారం వేసే అనుభవంలోనికి వెళ్తున్నాడు. అది లోయలో జరిగిన కార్యం, అది గెరారు లోయలో జరిగిన కార్యం. నీ గుడారం వేసుకోవాలి. ఇది ఎవరి గుడారం అంటే నీతిమంతుల గుడారం. నీతిమంతుల గుడారము ఏమవుతుందంట, రక్షణను గుర్చిన ఉత్సాహ సునాదంతో అది నింపబడుతుంది. సంతోష గానాలు ఇప్పుడేం పోయాయి, దూరం పోయాయి. సనుగులు దూరం పోయాయి, అసూయలు దూరం పోయాయి, విభేదాలు దూరం అయిపోయాయి. అలాంటి ఆలోచనల నుంచి దూరమై సంతోష గానాల దగ్గరికి వచ్చాడు. రక్షణ సునాద కీర్తనల దగ్గరికి వచ్చాడు. రక్షణను గుర్చినటువంటి ఆ సునాదము ఉత్సాహ సునాదము చేయటానికి దారి తీసింది లోయ అనుభవం. ఏడుపు సంగీతం అవుతుంది, బాధ నీకు సంతోషం అవుతుంది. లోయనే కానీ కరువు కాలం కాదు. దేవుడు లోయ అనుభవంలో సైతం నీకు సంతోషాన్ని ఇచ్చేవాడు, సమృద్ధిని ఇచ్చేవాడు, పోషణిచ్చేవాడు. ఎలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ దాక్కో. నీ కొరకు, నీ పోషణ కొరకు నేను ఎవరిని ఆజ్ఞాపిస్తాను? ఖగోళములకు ఆజ్ఞాపిస్తాను. అవి వ్యతిరేకంగా ఆలోచన కలిగినటువంటి కాకులైనప్పటికీ నీ కొరకు సానుకూలంగా స్పందిస్తాను. భయపడద్దు, వెళ్ళు. అబీమెలెకు ఆ ఫిలిష్తీయుల గుంపులో ఉన్నప్పటికీ, ఆ జాతి వాడైనప్పటికీ సమాధానంగా వెళ్ళిపో అని చెబుతున్నాడు. మంచి మాట, మంచి మాట. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో దూరమై మంచి గుడారములో నివాసము చేయటం ఎంత మంచిదో. సమాధానము లేకుండా రాజకోటలో నివసించే కంటే సమాధానము కలిగి సంతోషము కలిగి గుడారములలో నివసించుట ఎంతో మేలు. ఇది నీతిమంతుల గుడారం అని చూస్తున్నాం. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 11వ వచన భాగాన్ని చదువుకుందాం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. గుడారము లోయలో ఇది యథార్థవంతుల గుడారం అని కనబడుతుంది. యథార్థతను పెంపొందించుకునే సమయం, నీతిని పెంపొందించుకునే సమయం, పరిశుద్ధతను పెంపొందించుకునే సమయం. మరొకసారి పవిత్రత జీవితంలో, నీతికరమైన జీవితంలో, యథార్థవంతమైన జీవితంలో నిన్ను నీవు అభివృద్ధి పరుచుకునే సమయం లోయ అనుభవం. లోయ అనుభవం ఇది అభివృద్ధికి సమయం. అభివృద్ధికి సమయం. ఒక విత్తబడినటువంటి విత్తనము చచ్చి అది చెట్టుగా మొలుస్తుందంటే ఎక్కడి నుంచి బయటకు వస్తుందంటే భూమిలో నుంచి బయటికి వస్తూ, భూమి లోపలికి వెళ్ళకపోతే అది మొలవదు, అది చావకపోతే అది ఫలించదు. గనుక లోయ అనుభవం నీకు అభివృద్ధికి నాంది. యథార్థవంతుల గుడారము అని చూస్తున్నాం. ఇస్సాకు జీవితంలో లోయ అనుభవం గుడారం వేయుట నేర్పుతూ ఉంది. నీ జీవితంలో నీతి గుడారం వేయి, యథార్థతను గుడారం వేయి, పరిశుద్ధత అనే గుడారం వేయి, అభివృద్ధి అనే గుడారం వేయి.
ఆత్మ సంబంధమైన గుడారంలో ఆనందించు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు కూడా, మన దేవుడు కూడా ఎక్కడ నివసించాడు? ఆయన మందసము ఎక్కడ నివసించిందో తెలుసా? ప్రత్యక్ష గుడారము అని రాయబడింది. గుడారములో నివసించటం పేదరికము కాదు, అది దారిద్ర్యత కాదు. ప్రభువు చెప్పిన సమాధాన స్థలమది. కనుక గెరారు లోయ అనుభవం నీ జీవితంలో ఉండాలి. చక్కగా గెరారు లోయలో గుడారం వేసుకుని ఏం చేశాడంటే చూడండి, అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవించాను. ఆ లోయలో చేస్తున్న మరో కార్యం ఏంటంటే బావులను తిరిగి త్రవిస్తున్నాడు. పూడ్చబడిన ఇవి తండ్రి కాలములో ఉన్నటువంటి, అబ్రహాము కాలములో ఉన్నటువంటి బావులు ఇప్పుడేమయ్యాయి? పూడ్చబడ్డాయి. తిరిగి త్రవిస్తూ ఉన్నాడు. లోయ అనుభవం ఊటలను వెలికి తీసే అనుభవం. చాలామంది భక్తుల జీవితాల్లో చెరసాలలో వారి ఊటలు తెరవబడ్డాయి. చెరసాలలో వారి ఆత్మ సంబంధమైన జలధారలు ఉబికిపోయాయి. జలపాతాల వలె వారి జ్ఞానము అది ప్రవహించింది. ఎక్కడ తెలుసా? చెరసాలలోనే జరిగింది. చెరసాల అనుభవంలాగా మనకు అనిపిస్తుంది, లోయ అనుభవంలాగా అనిపిస్తుంది. లోయ బాధకరంగా అనిపిస్తుందేమో, కానీ కాదు 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 అది అభివృద్ధి పొందే స్థలం. అది తిరిగి ఊటలను త్రవ్వే స్థానం అని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధత కోల్పోయావా? నీతిని కోల్పోయావా? దేవుని పని మీద ఉన్న ఆసక్తి కోల్పోయావా? దేవుని కార్యాల మీద ఉన్నటువంటి ఆసక్తి కోల్పోయావా? తిరిగి త్రవ్వు, తిరిగి మరలా త్రవ్వు. దేవుని కార్యాల మీద శ్రద్ధను పెంపొందించుకో. మునుపటి వైభవాన్ని, తండ్రుల కాలంలో ఉన్న భక్తి జీవితాన్ని, అప్పటి ప్రార్థన జీవితాన్ని, అప్పటి సేవా జీవితాన్ని, అప్పటి రోషముతో కూడిన జీవితాన్ని, అప్పటి పని కార్యాన్ని ఇప్పుడు మరలా త్రవ్వి చూడుము. అతడు తిరిగి త్రవించాడు. కూర్చోబడిన వాటిని మరలా త్రవిస్తున్న అనుభవంగా ఈ గెరారు లోయ అనుభవం మనకు కనబడుతుంది ప్రియులారా. కాబట్టి ఏలియా, నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు. లోయ అని పిలువబడిన ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, దాగుకో అన్నాడు. లోయ అనుభవాలే కానీ ఇవి లోతైన అనుభవాలు. లోయ అనుభవాలే కానీ లోతైన అనుభవాలు. ఈ లోయ అనుభవంలోనికి నువ్వు వెళ్తే పరిశుద్ధతలో ప్రకాశిస్తావు, నీతిలో మరింతగా వృద్ధి పొందుతావు. ఖ్యాతి, పరిశుద్ధత, నీతి వంటి పుష్కలమైనటువంటి ఆత్మ సంబంధమైన కార్యాలు ఇక్కడ దొరుకుతాయి. విశ్వాసంలో వృద్ధి దొరుకుతుంది. ప్రభునందు ప్రియులారా, దేవుడు ఈ మాటలను దీవించినట్లుగా గెరారు లోయ అనుభవాన్ని మన జీవితంలో ఫలింపచేయును గాక. చూడండి, మరొక లోయను నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం. 13వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 23వ వచనం. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. ప్రభునందు ప్రియులారా, ఎస్కోలు లోయ కనబడుతుంది. కింద 24వ వచనం, ఇశ్రాయేలులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎస్కోలు లోయ అను పేరు పెట్టబడింది. ఎస్కోలు అను మాటకు అర్థం ద్రాక్ష గెల. ద్రాక్ష గెల అనుభవం. ఇది లోయే, ఇది ద్రాక్ష గెల లేదా పండ్ల గెల, పండ్లు దొరికేటటువంటి స్థానం.
ఫలాన్ని చూపిస్తుంది. ఫలాలు దొరికే లోయగా చూపిస్తూ ఉంది. ద్రాక్ష గెలలు దొరికే లోయగా కనబడుతుంది. అక్కడ దానిమ్మ పండ్లు కనబడుతున్నాయి, అంజూరపు పండ్లు కనబడుతున్నాయి, అక్కడ ద్రాక్ష చెట్లు కనబడుతున్నాయి. ఇది ఎష్కోలు లోయ. ఎష్కోలు లోయ అనుభవం మన జీవితాల్లో. లోయనే కానీ ఫలించే స్థానం, లోయనే కానీ అది ఫలముల స్థానం. ఫలములను ఆశించే దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, లోయలోనికి తొంగి చూస్తున్నప్పుడు మనమేమవ్వాలి? ఫలించాలి, ఫలించాలి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 24వ వచన భాగాన్ని చదువుకున్నాం చూడండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 24వ వచనం. చాలు. వారు మన్యమునకు పోయి ఎస్కోలు లోయకు వచ్చి దాని వేగు చూచి ఆ దేశ ఫలముల చేత పట్టుకుని, దేశ ఫలములను కోరిన దేవునికి ఆ లోయలోనికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుపడ్డాయి, పండ్లు ఎదురుపడ్డాయి. వేగుల చూడటానికి వచ్చిన వారికి పండ్లు దొరికాయి. మన ప్రభు కూడా ఒకనాడు వస్తాడు మన దగ్గరికి. ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఏం కనపడాలి? పండ్లు కనపడాలి. ఒకసారి అలా వెళ్తున్నాడు, ఒక చెట్టు వైపు చూశాడు. ఆకులు పచ్చగా ఉన్నాయి, కానీ ఒక్క పండైనను లేదు. బాధపడిన ప్రభు తర్వాత అది పెకలించబడి మాడిపోయింది. ఈరోజు నీ జీవితంలో ప్రభు నేను దర్శిస్తే నీ దగ్గర ఫలాలు కనబడాలి. ఫలములు ఫలించే అనుభవం, అది లోయ అనుభవం. లోయలోనికి వెళ్ళు అని ఆజ్ఞాపించినప్పుడు వెళ్ళు. ఫలించే స్థలం అది, ఫలించే స్థానం అది, ఫలించే సమయం అది. కాబట్టి ప్రభు చెబుతూ ఉన్నాడు. కొన్ని ఫలాలు ఉన్నాయి దైవ గ్రంథంలో, త్వరగా చూద్దాంచండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచన భాగాన్ని మనము చదువుకుందాం చూడండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచన భాగాన్ని. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షం. ఇది ఎవరి ఫలము? నీతిమంతుల ఫలం. నీతిమంతుల ఫలం అనగా నీతి అనే ఫలం. నీతిమంతులు ఏ ఫలాన్ని ఫలిస్తారు? నీతి అనే ఫలాన్ని ఫలిస్తారు. మరి నీతి అనే ఫలం నీ దగ్గర ఉందా? నీతి కార్యాలు ఉన్నాయా? నీతి నీలో ఫలిస్తుందా? చెక్ ఇట్. ఫలించాలి. దైవ గ్రంథంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని మనం చదువుకుని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం చూడండి. అతడు పరిసయ్యులలోను సద్దూకాయలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఇది మారు మనస్సు ఫలం. మారు మనస్సు పొందావే కానీ ఫలం లేదు. ఇలం లేదు, ఫలం లేదు అంటారు. ఏమీ ఫలం లేదు. మారు మనస్సు పొందానని బాప్తిసం పొందావు, సంఘంలో చేర్చబడ్డావు, కానీ ఫలం లేదు. మారు మనస్సు అనేది నీవు బాప్తిసం తీసుకునేటప్పుడు నువ్వు మారు మనసు అనే మొక్కను నాటావు, కానీ అది ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలం ఏమిటి అంటే, ఎక్కడ చూసినా నీ మనస్సు ఒకే రకంగా ఉండాలి. నీ మనస్సు ఫలాభివృద్ధి పొందాలి. నీ మనస్సు మంచిదవ్వాలి. మంచి ఫలాలు ఫలించాలి. మారు మనసుకు తగిన ఫలాలు అనేకం ఉన్నాయి. నీలో మంచితనం పెరగాలి, చెడుతనం పోవాలి. విశ్వాసం పెరగాలి, అవిశ్వాసం లయపరచబడాలి. సాత్వికం పెరగాలి. ఇలాగూ అనేక ఫలాలు నువ్వు ఫలించాలి. మారు మనసు పొందావే కానీ మారు మనసుకు తగిన ఫలం లేదు.
కాబట్టి ప్రభునందు ప్రియులారా, మంచి ఫలాలు మనము ఫలించాలి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మనము సంగతిని చూద్దాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులాడ చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడే ఫలము, విశ్వాసమునకు తగిన ఫలం, విశ్వాస ఫలం, నీతి ఫలం, మారు మనస్సు ఫలం, విశ్వాస ఫలం నీవు ఫలించాలి. విశ్వాసం ఉందే కానీ అది కాస్తంత అల్పమే అవుతుంది, కానీ అధికం కావడం లేదు. విశ్వాసం ఉంది కానీ విశ్వాస కార్యాలు లేవు. విశ్వాసం ఉందనుకున్నావు కానీ అది మృతమైనదిగా కనబడుతుంది. కొన్నిసార్లు విశ్వసించలేకపోతుంది. దేవుడు విశ్వాసమునకు కర్త, ఆయన దాన్ని కొనసాగించువాడని ఎరిగి ఆయన విశ్వాసము నీకిస్తే, నీలో విశ్వాసం వృద్ధి పొందకపోతే, అభివృద్ధి పొందకపోతే ఫలితము లేదు. అలాగైతే లోయ అనుభవము నీకేమిస్తుందంటే ఫలాన్ని ఇస్తుంది. విశ్వాసంలో వృద్ధి పొందుతావు, అవిశ్వాసము లయపరచబడతావు. చెరసాలలో వేయబడినటువంటి యేసేపు విశ్వాసములో వృద్ధి పొందాడు, రాజనగరకు మళ్ళా వెళ్ళాడు. జాన్ బనియన్ అనే దైవ సేవకుడు చెరసాల అనే లోయ అనుభవానికి వెళ్ళాడు. మంచి పుస్తకం యాత్రికుని ప్రయాణం అనేటటువంటి గొప్ప పుస్తకం ఫలం, పరిశుద్ధ పోరాటం అనే గొప్ప పుస్తకం ఫలం. అతడు చెరసాలలో రాసినటువంటి తన చేవ్రాతలు అవి అనేక క్రైస్తవ జీవితాలను వెలిగించాయి, పరిశుద్ధతలో వృద్ధి పొందించాయి, పట్టుదలతో జీవించాలని రోషం పుట్టించాయి. ఎక్కడ కలిగాయి? లోయ అనుభవాలలో కలుగుతూ ఉంటాయి. ప్రదర్శించలేని విశ్వాసం లోయలో ప్రదర్శిస్తావు. చూపించలేనటువంటి నీతి లోయ అనుభవంలో చూపించగలుగుతావు. కాబట్టి నీ జీవితంలో మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి అంటే లోయ అనుభవాన్ని, ఎస్కోలు లోయ అనుభవం ఫలభరితమైనటువంటి ప్రత్యక్షతకు అది కారణమవుతుంది. వారు వెళ్ళింది వేగుల చూడటానికి, అది లోయనే, కానీ ఫలములు కనిపించాయి, ఫలాలు కనిపించాయి. చివరి మాటను, చివరి లోయను నేను చూపిస్తాను. 3వ లోయను చూసి మనం ఈ పాఠాన్ని ముగించుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 37వ అధ్యాయము 14వ వచన భాగం. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతని పంపాను. హెబ్రోను లోయలో నుండి అతని పంపాను. హెబ్రోను లోయ, హెబ్రోను అన్న మాటకు అర్థం సహవాసం. హెబ్రోను అన్న మాటకు అర్థం సహవాసం. హెబ్రోను అనేది ఒకని పేరు. లేవి సంతతిలో కహాతు అను వాని కుమారుని పేరు హెబ్రోను. అది అలాగూ ఉన్నది. హెబ్రోను అనగా సహవాసం. ఇది కూడా లోయగా కనబడుతుంది. అన్నలు వెళ్ళిపోయారు క్షేమ సమాచారం కొరకు. సహవాసానికి గుర్తు చూపిస్తుంది. అన్నదమ్ముల మధ్యలో సహవాసం. దూరం అవట చాలా సేపైంది, చాలా రోజులైంది, ఎలాగున్నారో తెలుసుకోవాలి. సహవాసం మన జీవితాల్లో రావాలంటే లోయ అనుభవంలో సహవాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత, సహవాసానికి ఉన్న ప్రాధాన్యత, సహవాసం వలన ఉన్నటువంటి గొప్ప బలం లోయలోనే తెలుస్తుంది. లోయకు వెళ్ళినప్పుడే, సహవాసాన్ని కోల్పోయినప్పుడు
దాని బాధ ఏంటో అర్థమవుతుంది. సహవాసానికి దూరమైనప్పుడు దాని బాధ ఏంటో అర్థమవుతుంది. వారు చాలా దూరం వెళ్ళారు. హెబ్రోనుకు దూరంగా వెళ్ళారు. హెబ్రోను లోయలో నుండి తండ్రి యోసేపును పంపిస్తున్నాడు. యాకోబు తన అన్నల దగ్గరికి యోసేపును పంపిస్తున్నాడు. వారు హెబ్రోనును విడిచి చాలా దూరం వెళ్ళారు. ఇలా చెప్పొచ్చా? వారి సహవాసానికి, తండ్రి సహవాసానికి, తమ్ముని సహవాసానికి, చాలా తల్లి సహవాసానికి, కుటుంబ సహవాసానికి చాలా దూరంగా వెళ్ళారు. దూరంగా వెళ్ళి దుర్యోచనలు పన్నుతూ ఉన్నారు. బహుశా వారు అక్కడ నేర్చుకున్నారేమో. దూరంగా వెళ్ళి తండ్రి సహవాసానికి దూరమై వారు దుర్యోచనలు చేశారు. అందుకని వెళ్ళినటువంటి తమ్ముణ్ణి చంపుటకు దురాలోచన చేసిరి. 18వ వచనాన్ని చూడండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. సహవాసానికి దూరం వెళితే దురాలోచనలు, చెడ్డ ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు, అవసరమైతే వారి మీద కేసు పెట్టాలని, వారిని చంపాలని, వారిని మరింత చేయాలని. వద్దు, దూరం మంచిది కాదు. విశ్వాసుల మధ్యలో దూరం మంచిది కాదు. గ్యాప్ మంచిది కాదు. అది దురాలోచనకు దారితీస్తుంది. కాబట్టి సహవాసము అవసరం. హెబ్రోను లోయ అనుభవం నీ జీవితంలో సహవాసం యొక్క కెపాసిటీ, సహవాసం యొక్క విలువను తెలియచేస్తుంది. ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చదువుతాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీ అందరికీ తోడైండును గాక. అవును, ఏ సహవాసం కావాలి మన జీవితాల్లో? మొదట అంటే తండ్రితో సహవాసం, యేసుక్రీస్తుతో సహవాసం, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం. వీరి సహవాసం, ఒకప్పుడు వీరి సహవాసము లేదు. ఇప్పుడు తండ్రి సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు, తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు అని మనకు తెలుసు. ప్రభునందు ప్రియులారా, సహవాసం మన జీవితాల్లో ఎంతో అవసరం. అది ఉంటేనే సుఖ నివాసం, లేకపోతే దురాలోచనల వాసం. కాబట్టి దైవ గ్రంథంలో చేయాల్సిన సహవాసాలు ఉన్నాయి, చేయకూడని సహవాసాలు ఉన్నాయి. దైవ గ్రంథంలో మంచి సహవాసాలు ఉన్నాయి, చెడ్డ సహవాసాలు ఉన్నాయి. దైవ గ్రంథంలో విలువైన సహవాసాలు ఉన్నాయి, విలువలేని సహవాసాలు ఉన్నాయి. ప్రభునందు ప్రియులారా, తుంటర్లతో సహవాసం చేసిన వాళ్ళు ఉన్నారు, దొంగలతో సహవాసం చేసిన వారు ఉన్నారు, కోపచిత్తులతో సహవాసం చేసిన వారు ఉన్నారు, దుర్వ్యాపారం చేసిన వారితో సహవాసం చేసిన వారు ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఎవరితో సహవాసం చేశాడు? పందులతో సహవాసం చేశాడు. నా సహవాసం ఎవరితో? మన సహవాసం తండ్రితో ఉండాలి. మన సహవాసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉండాలి. మన సహవాసం పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. మన సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. మన సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి. మన సహవాసం సంఘస్థులతో ఉండాలి. మన సహవాసం సంఘముతో ఉండాలి. దేవునితో, జ్ఞానులతో సహవాసం చేయాలి. జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞాన వృద్ధి పొందించుకుంటాం. దేవునితో సహవాసం చేస్తే దైవికం పెరుగుతుంది. పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత పెరుగుతుంది. సంఘంతో సహవాసం చేస్తే సంఘ విలువ తెలుస్తుంది. సహవాసని జీవితంలో లేక సహవాసపు లోయను విడిచిపెట్టి, హెబ్రోను లోయను విడిచిపెట్టి వారు దూరంగా వెళ్ళారు. ఈరోజు నీ జీవితంలో ఈ సహవాస లోయ అనుభవం నీ జీవితంలో ఉండాలి. అందరూ కలిసి ఉన్నప్పుడు, అందరూ బాగున్నప్పుడు ఎంత బాగుంటుందో. అయితే ఐక్యత, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. వివరించడానికి ఎంత క్షేమమైనటువంటి మధురమైన మాటలు కీర్తనకారుడు వాడాడో మనకు తెలుసు. ఎంత మనోహరం, ఎంత మనోహరం. ఈరోజు మాటలు వింటుండగా ప్రియమైన సహోదరి సహోదరుడు,
ఏలియాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏలియా, ఇక పర్వతం ఎక్కింది చాలు, ఆహాబు ఎదుట నిలిచింది చాలు, ధైర్యంతో ప్రకటించింది చాలు, ఇక దాక్కునే సమయం. ఏమిటి ఆ దాగుచోటు? నా దాగుచోటు నీవే అన్నాడు కీర్తనకారుడు. జీసస్ ద లార్డ్ ఈజ్ మై హైడింగ్ ప్లేస్. ప్రభువే నా దాగుచోటు అన్నాడు. దాగుకునే చోటే కానీ అది ధైర్యము చెడిన చోటు కాదు, అది భయపడాల్సిన చోటు కాదు, అది పిరికితనపు చోటు కాదు. దాగుకోమంటే దాగుకోవాలి. మన ప్రభు కూడా వారి దగ్గర నుంచి పారిపోయినని చూస్తూ ఉంది. ప్రభునందు ప్రియులారా, దాగుకునే అనుభవం, లోయ అనుభవం. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగుకున్నాడు. ఏం కనపడుతున్నాయి అక్కడ? ఇంతవరకు ఏం కనపడ్డాయి? ఏలియాకు రాజు, షోమ్రోను పట్టణం, ప్రజలు, ఇంతకుముందు తానున్నటువంటి స్థానములో, ఇలాగూ ప్రజలు కనబడిన స్థానములో నుంచి ఏమాత్రము నరమాత్రుడు లేని స్థానానికి వెళ్తూ ఉన్నాడు. ఏకాకి అయిన జీవితంలోనికి వెళ్తున్నాడు. ఏకాకి జీవితమే కానీ కాకులతో జీవితం అయిపోయినట్టుంది. ఏమొచ్చాయి తన దగ్గరికి? కాకులు వచ్చాయి. ఏం తీసుకొని వచ్చాయి? మాంసాన్ని తీసుకొని, రొట్టెను తీసుకొని వచ్చాయి. లోయ అనుభవమే కానీ ఆకలి తీర్చే దేవుడు. అది లోయనే కానీ అది వాగు. దేశమంతటికి దొరకకపోయినా నీరు అక్కడున్నాయి. ఆ నీరు కూడా ఒకనాటికి ఎండిపోయింది అనుకోండి, కానీ దేవుడు క్షేమంగా పోషించాడు అంతవరకు. ప్రభునందు ప్రియులారా, ఎదురు చూస్తే పొద్దున కాకి, రాత్రి సాయంత్రం కాకి. కాకులు తప్పితే ఇంకేమీ కనపడట్లేదు జీవితమే అనుకోవచ్చు, కానీ ఫలభరితమైన జీవితం అది. సహవాసంతో, దేవునితో ఎక్కువగా సహవాసం చేసిన సమయం అది. ఏలియా అది సమాధానపు స్థానం. అది దేవుడు ఆన్సర్. అది నువ్వు ఇక్కడ ఉండవద్దు, ఎక్కడున్నా నీకు సమాధానం లేదు, నువ్వు వెళ్ళి కెరీతు వాగు దగ్గరే ఉండు. అక్కడ నీకు ప్రశాంతత, సమాధానం, పీస్ దొరుకుతుంది. అక్కడికి వెళ్ళాడు. మనం చూస్తే అది గుడారపు అనుభవాన్ని ఇసాకు జీవితంలో చూస్తాం. ఈరోజు ఈ మాటలన్నీ వింటుండగా ప్రియమైన సహోదరి, నీ నా జీవితం ఎన్ని అనుభవాలు. లోయ అనుభవం, పర్వత అనుభవం ఏముండదు. ఎప్పుడు దిగాలి, లోయ అనుభవానికి వెళ్ళాలి. మరిచినవు, తిరిగి త్రవు. సహవాసం విడిచావు, మరలా హత్తుకో. ఫలించడం మానేశావు, మరలా ఫలభరితమవు. దేవుడి మాటలు నీ జీవితానికి వినిపిస్తుండగా ఆశీర్వాదకరంగా ఈ మాటలు నేను మార్చునుగా. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ తలలు వంచండి. ప్రభు, నిన్ను నన్ను ప్రేమించి ఫలించాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, సమాధానపు జీవితం పొందాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎంతకాలం పర్వతం మీదనే ఉండి పర్వతం మీదనే అనుకుంటే అది సమయం కాదు. లోయ అనుభవాలు కూడా దిగాలి. పర్వతం మీద నేర్పనివి లోయలో నేర్పుతాడు. పర్వతం మీద చూడనివి లోయలో చూస్తాం. పర్వతం మీద పొందనివి లోయలో పొందుతాం. లోయ నీ జీవితానికి ఎంతో క్షేమకరమైనటువంటి స్థానం. క్రైస్తవ జీవితంలో లోయ అనుభవం లేకపోతే ఫలించలేము. ఈరోజు ఈ మాటలు చెబుతున్నాను. దేవునికి మనమందరం సాగిలపడి ప్రభు ఈ మాటలను దీవించినట్లు మనమందరం ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవిద్దాం. మనల్ని మనం సరిచేసుకుని పశ్చాత్తాపపడదాం. కన్ఫెస్ అవ్వదు. ఏ విషయమైందైనాను మనము తక్కువ అయ్యామని మరలా తిరిగి పునరుద్ధరించుకొని సరిచేసుకొని ప్రభువునకు అప్పగించుకుని
ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనీకు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము చూచి కష్టించి పని చేయనేపు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలన్నీ దరి చేర్చు కృపను ఇమ్మయ. క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయ. నశించు ఆత్మలన్నీ దరి చేర్చు కృపను నిమ్మయ. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన.